హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది మాది చర్చ్ ఓపెనింగ్ 1 ఇయర్ అవుతుందన్నమాట. 1 ఇయర్ కంప్లీట్ అవ్వబోతుంది. నవంబర్ 14th రోజు వీడియో ఇదండి. ఇక్కడైతే చర్చిలో చాలా పనులు ఉంటాయి కదా, ఇంక ఓపెనింగ్ డే అంటే మనం సెలబ్రేట్ చేసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి అయితే మేము అంటే ఈవినింగ్ నైట్ 7 నుండి ప్రేయర్ అయితే స్టార్ట్ అవుతుంది. డే టైంలో అయితే మేము ఇది పనులను చేస్తున్నాం అన్నట్టు. చర్చి దగ్గరికి వచ్చేసి అయితే ఇవి మా డాడీ ఇక్కడ ఫ్యాన్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాడు. తడి క్లాత్ తీసుకొని దానిపైన డస్ట్ ఉంటుంది కదా, క్లాత్తోని అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ అన్నీ, ఇంకా విండోస్, తలుపులు, ఇంకా గోడలు కూడా ఏమైనా మరకలు ఉంటే తడి క్లాత్ తోటి ఎట్లా తుడిస్తే పోతున్నాయి అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక్కడైతే మొత్తం ఇది పుట్టి పెట్టిందన్నమాట. పుట్టి పెట్టిన తర్వాత వర్షాలు ఎక్కువగా పడడం వల్ల కొంచెం నీరు వచ్చి చెమ్మ అంటారు కదా, చెమ్మ అది వచ్చి అయితే మొత్తం కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. షేడ్ అయ్యి అట్లా వైట్గా కనబడుతుంది. అది క్లీన్ చేసినా కూడా అసలు పోవడం లేదు, అంటే పోతుంది మళ్ళీ అట్లనే వైట్గా అవుతుంది. దానికి పెయింట్ అలా కలర్ ఏమైనా వేస్తే సెట్ అవుతుంది కావచ్చు. అదైతే ఇప్పుడు కుదరదు, కానీ మొత్తం ఇంకా మాకు అంటే తొందరగా అయిపోయే పనులన్నీ అయితే డే టైంలో అయితే చేస్తున్నాము. ఇక్కడ మా మామయ్య వచ్చేసి అయితే సౌండ్ బాక్స్ ఉంటుంది కదా, సౌండ్ బాక్స్ దాని వైర్ తీసేసి అది ఇన్ని రోజులు కూడా కుర్చీలో పెట్టి ఉంది. దాన్ని విండో పైన సెల్ఫ్ అలా ఉంటుంది అన్నమాట, విండో పైన పెట్టాలి. అంటే ఇటు సైడ్ విండోకి ఒకటి సౌండ్ బాక్స్ ఉంటుంది, అటు సైడ్ విండోకి లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి అలా బాక్సెస్ ఉంటాయి అన్నమాట. సౌండ్ బాక్సెస్ ఇంత సైజువే. ఇది అక్కడ పెట్టాలి. ఇన్ని డేస్ అంటే మైక్ మాది కొంచెం అంటే యాంప్లిఫైయర్ అది కొంచెం ఖరాబ్ అవ్వడం వల్ల, అది పని చేయకపోవడం వల్ల కూడా ఇది బాక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము. ఇప్పుడైతే అక్కడ పైన పెడదామని అయితే ఇక్కడ నుంచి తీస్తున్నారు. ఈరోజు డేలో మొత్తం ఇంకా చర్చి దగ్గర పనులు, ఇంకా మనకు కర్రీ ఇంకా చికెన్ తీసుకొచ్చి అవి కొట్టించడం, ఇంకా దానిలోకి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మసాలాలు, ధనియాల పౌడరు, టమాటోస్, పచ్చిమిర్చి, మన కర్రీలోకి కావాల్సినవన్నీ కూడా మొత్తం ఆల్రెడీ మేము పొద్దున్నే అంటే ఆఫ్టర్నూన్ వరకు మొత్తం అవి కర్రీలోకి కావాల్సినవి అన్నీ కూడా మేము కంప్లీట్ చేసుకొని ఇక చర్చి దగ్గరికి వచ్చామన్నమాట. చర్చి దగ్గరికి వచ్చి ఈ పని చేస్తున్నాము ఆఫ్టర్నూన్ నుంచి అయితే. దానికి ముందు అయితే నేను వీడియో తీయలేదండి, ఇప్పుడే వీడియో తీస్తున్నాను. మీరైతే వీడియో చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు యాక్చువల్గా ఏంటంటే అసలు ప్రేయర్ జరిగింది కదా, అప్పుడు ఈ నైట్ టైంలో జరిగింది కాబట్టి అందరూ చాలామంది వస్తారు కదా, నేను వీడియో అయితే తీయలేదు. మేము చేసిన పనులు ఇంకా కొన్ని అయితే మీకు తీసి చూపిస్తున్నాను. అందరు ఉంటారని నేను అది వీడియో తీయలేదన్నమాట. అంటే అందరి ముందలా వీడియో తీస్తే బాగుండదని చెప్పేసి తీయలేదు నేను. ఇక్కడైతే మేము ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తున్నాము, మీకు చూపిస్తున్నాను కదా, చూడండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మా పనుల్లో మేము ఇట్లా బిజీ అయిపోతున్నాం అన్నమాట. అంటే వీడియో ప్రేయర్ది తీయలేదు, కానీ మేము ప్రేయర్ మొత్తం అయిపోయిన తర్వాత తినేటప్పుడు అందరు తింటారు కదా, అప్పుడు కూడా వీడియో తీసి పెట్టాను. ఇక్కడ మా జున్ను మాట్లాడుతుంది. నువ్వేం చేస్తావు కదా, అట్టగానే కూర్చున్నావు. నువ్వేం పని చేయవా? చూడ్డానికి వచ్చినవా? చూయించా. ఆ వైర్ ఎక్కడ కనెక్షన్ లేదు, అట్టుగానే ఉన్నది. దీనికి ఉండవచ్చు యాంప్లిఫైయర్కు. అది దానిపైనుంచి దీనిపైనుంచి ఇట్లా రావాలి. చైర్లు వేసుకుంటే అందుతుంది. చైర్లు లేజుండులే. ఇదో ఆడ 2 ఉన్నాయి, అవి 2 తీసుకురాపో.
ये तो ठीक है बात ए రైతు का दिन करो बेटे का గిది 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 కూడా ఎత్తా మంచిగా అందుతుంది. అక్కడ నుంచి ఇట్లా మళ్ళీ మామయ్య ఇట్లా 2 చుట్లుది రోజు ఉంటే మళ్ళీ ఊగులాడుతుంది కదా. ఏమో చూడు చూసినాక ఆ బాక్స్ అంతా దుడవమ్మ దానికి అది పాతది. చీపురి అందులో నుంచి ఒక బల్లి వెళ్ళిపోతుంది కదా, ఇందులో నుంచి ఆగు అటు వస్తుంది. ఇందులో నుంచి ఒక 5-6 బల్లులు వెళ్ళినాయి అక్కడ. పుచ్చుకోపోయిందా? ఏం వచ్చింది? ఏమో గిత పట్టి ఇక్కడ పైన చేరేసుకొని ఆ గోడకు అసలు యాక్చువల్గా అయితే మేము ఫ్లవర్స్తోని చర్చిని అలా ఏమైనా డెకరేట్ చేద్దాము, ఇట్లా బంతిపూలు ఉంటాయి కదా వాటితో ఏమైనా డెకరేట్ చేద్దాము అనే ఆలోచన వచ్చింది. కాకపోతే అయితే డెకరేట్ చేయలేదు. బంతిపూలు కూడా ఉన్నాయి మా ఇంటి దగ్గర చాలానే. కాకపోతే అంకుల్ ఏమైనా పాస్ట్ అంకుల్ వాళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పేసి అయితే ఏం డెకరేట్ అయితే చేయలేదు. అంటే అంకుల్ వాళ్ళని అడిగితే బాగుండేది డెకరేట్ చేయొచ్చా లేదా అని. కాకపోతే మాకు ఈ పనులు చేసేసరికి టైం అయిపోయిందన్నమాట. ఇంకా అంకుల్ వాళ్ళని కూడా ఏం అడగలేదు. ఇంకా మనకు నెక్స్ట్ క్రిస్టమస్ వస్తుంది కదా, క్రిస్టమస్కి ఒకవేళ అంకుల్ చేయమంటే అడిగి చేద్దామని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడు అయితే డెకరేట్ ఏమైతే చేయలేదు. నార్మల్గానే అంతా క్లీన్ చేసేసి సింపుల్గా అలా ఉంచామన్నమాట. డెకరేట్ చేస్తే ఇంకా బాగుండేది. ఇట్లా చర్చి లోపల బయట అయితే మంచిగా కొంచెం కనిపించేదన్నమాట. కాకపోతే మేమైతే ఇంకా ఏం చేయకుండా నార్మల్గా అలా వదిలేసాము. మీరే
ఇక్కడైతే అందరూ తిని వెళ్ళిన తర్వాత ఇక్కడ అంటే మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా అంకుల్ వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, మా పక్క ఊర్లో పక్కన విలేజ్లో. వాళ్ళందరూ తిని వెళ్ళిన తర్వాత మేమైతే ఇక్కడ ఉంటున్న కుటుంబాలు ఉంటాయి కదా, ఒక 3 ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట. అయితే మేమందరం వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత మేమందరం ఇలా కూర్చొని అయితే తింటున్నాము ఇక్కడ. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను నేను. అంటే మా అమ్మతో మా అత్తమ్మతో మేము ముగ్గురమే కలిసి పిక్స్ దిగాము. అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో ఎవరు లేరు అసలు దిగుదామని అంటే కొన్ని పిక్స్ యాడ్ చేశాను. మీరైతే వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే చాలా సేపటి వరకు ఇట్లా అందరం కూర్చొని అంటే మేమే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కదా, చాలాసేపు అలా తినుకుంటూ ఇట్లా మాట్లాడుకున్నాం అన్నమాట. నేను ఒక్కదాన్నే మిగిలిపోయా లాస్ట్ వరకు. లాస్ట్లో నేను ఒక్కదాన్నే తింటున్నాను, అందరు తిని వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇక్కడ నా కోసం అని చెప్పేసి మా అమ్మ, మా అమ్మమ్మ, ఇంకా అక్కడ ఒక మామయ్య, మా తాత అక్కడ కూర్చొని చూస్తున్నారు. నేను ఒక్కదాన్నే ఇటు సైడ్లో కూర్చొని తింటున్నా. ఇక్కడైతే నేను వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి తినడం అయిపోయే వరకు అలా వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ కొన్ని పిక్స్ దిగాం కదా, అవి కొన్ని యాడ్ చేశాను అన్నమాట. చూడండి. ఓకే గాయ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.